వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. నరేంద్ర మోడీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్కు ధీటుగా నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి డబ్బును వెనకాడకుండా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. ఖర్చుకు వెనకాడకుండా భవనాలను నిర్మిస్తుంది. ఒక్క విద్యార్థికి సగటున 1,09,000 ఖర్చు చేస్తుంది. కానీ చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే ఎట్లా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్కూల్ ప్రిన్సిపల్ స్టాఫ్ను ప్రశ్నించారు. అన్నంలో ప్రతిరోజు రాళ్లు వస్తున్నాయని విద్యార్థులంతా బాధపడుతున్నారన్నారు. మన పిల్లలకు ప్రతిరోజు అన్నంలో రాళ్లు వస్తే తినిపిస్తామా? అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? టాయిలెట్లకు నల్ల కలెక్షన్లు ఇచ్చి వదిలేశారు. నీళ్లే రావడం లేదు. ఏం చేస్తున్నారు? గేమ్స్ పీరియడ్లో విద్యార్థులకు ఆటలు ఆడిపించడం లేదట. ఆట వస్తువులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇన్ని సమస్యలుంటే మీరేం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కొత్తగా వచ్చామని ఆ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్టాఫ్ చెప్పడంతో మరి బాధ్యులైన పాత వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోకూడదనే ఆలోచనని కలెక్టర్కు సూచించారు. ఇది తొలిసారి కాబట్టి వదిలిస్తున్నారని, ఇకపై అట్లా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే రోజుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఈరోజు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించిన బండి సంజయ్ ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు భోజనంలో రాళ్లు వస్తున్నాయని, వాష్రూమ్స్ లేవని, టాయిలెట్లు ఉన్నా నీళ్లు రావడం లేదని చెప్పుకొచ్చారు. మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించడంతోనే ఇక్కడికి వచ్చారని, సమస్యలని త్వరలోనే పరిష్కరిస్తారని చెప్పిన బండి సంజయ్